బెజవాడని ఇంకా వదల అంటోంది వరద వెంటాడుతూనే ఉంది. ఇక్కడ ఓ పక్కన అనవసరమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజల్ని అయోమయానికి గురి చేశారు. నిన్నటితో అయిపోయింది, ఇంకా ప్రాబ్లం ఏం లేదు నీళ్ళకే అన్నారు. తీరా చూస్తే నిన్న సాయంత్రం మళ్ళీ అక్కడ గండి పడిందంటే మళ్ళీ కొత్త గండిగా పాత గండి గండి పూడకుండా ఇక్కడ నీళ్లు ఎలాగ ఆగిపోతాయి? ప్రజలకు చెప్పారు, వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ అప్పైన మళ్ళీ వర్షాలు కురుస్తున్నాయి, ఆ నీళ్లు మళ్ళీ కిందకు వచ్చేస్తున్నాయి. దాని ఇంపాక్ట్ ఇవాళ కూడా మళ్ళీ కాస్త వరద పెరిగింది, తగ్గింది అనుకున్న వరద మళ్ళీ పెరిగింది. ఇక్కడే అసలైనటువంటి అధికారులలో అయోమయం ఉందో, అధికారులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో అయోమయం ఉందో అర్థం కావట్లేదు. అది పక్కన పెడితే బెజవాడలో వరద అయితే వదలలేదు, ఇంకా కొనసాగుతూ ఉంది. ఆ వరద అయితే మొన్నటి తీవ్రత నుంచి తగ్గుముఖం పట్టింది. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఉన్న తీవ్రత నుంచి తగ్గుముఖం పట్టింది. కొన్ని ప్రాంతాల వరద నుంచి విముక్తి అయితే మరికొన్ని ప్రాంతాలు, విముక్తి అయినటువంటి ప్రాంతాలు మళ్ళీ వరద